హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ వ్లాగ్స్. రేణుక. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ రోజు మన టెంపుల్ వ్లాగ్స్ లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానాన్ని. అసలు మనకి దగ్గరలో ఇలాంటి ఒక టెంపుల్ ఉందని ఎవరికీ తెలీదు. ఈ టెంపుల్ మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మనకి రోడ్డెత్తులో ప్రతిష్ఠించినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు దర్శనమిస్తారు. అదే స్వామివారు కింద అండర్ గ్రౌండ్ లో స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారు దర్శనమిస్తారు. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం మార్కాపురం తాలూకా కర్నూలు జిల్లా తోకపల్లి అనే గ్రామంలో మహారాజ వంశంలో గురుమూర్తి లక్ష్మాంబ దంపతులకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు జన్మిస్తారు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా నరసింహస్వామి వారి అపార భక్తుడు. ఎప్పుడూ స్వామివారి ధ్యానం చేస్తూ ఉంటాడు. అలా ధ్యానం చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కనిపించి, నేను సత్తెనపల్లికి సమీపంలో ఉన్నటువంటి అబ్బూరు గ్రామంలో స్వయంభూగా వెలిసి ఉన్నాను. అలాగే అబ్బూరు గ్రామ ప్రజలు కొంతమంది పుత్రకామేష్టి యాగం కోసం నీ దగ్గరికి వస్తారు అని చెప్పి స్వామివారు అంతర్ధానమవుతారు. అలా అబ్బూరు నుంచి కొంతమంది భక్తులు శ్రీస్వామివారిని వెతుకుతూ తోకపల్లికి చేరుకుంటారు. అప్పుడు శ్రీస్వామివారిని పుత్రకామేష్టి యాగం చేయాలని వేడుకుంటారు. అప్పుడు శ్రీస్వామివారు ఆ భక్తులతో ఇలా చెప్తారు, మీ గురించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ముందుగానే నాకు తెలియచేశారు. నేను మీ వెంట వస్తాను అని చెప్పి భక్తులతో కలిసి శ్రీస్వామివారు అబ్బూరు గ్రామానికి వస్తారు. అప్పుడు శ్రీస్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి స్వహస్తాలతో అభిషేకాలు చేసి పూజలు నిర్వహిస్తారు. తరువాత పుత్రకామేష్టి యాగం చేశారు. ఈ యాగ ఫలితంగా ఎంతో మంది భక్తులకు సంతానం కలిగి సంతోషంగా ఉన్నారు. ఆనాటి నుంచి స్వామివారు భక్తుల కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా ఈ ఆలయంలో పూజలందుకుంటూ విరాజిల్లుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది పైన భాగంలో ప్రతిష్ఠించినటువంటి స్వామివారిని. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని ఇక్కడ దాదాపు 50 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించడం జరిగింది. స్వామివారి కుడి చేతి వైపున శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ మనకి దర్శనమిస్తారు. స్వామివారికి ఎడమ చేతి వైపున గోదాదేవి అమ్మవారు ఇక్కడ మనకి దర్శనమిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు మనం ముందుగా స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారిని ఈ మెట్ల మార్గం ద్వారా కిందికి వెళ్లి దర్శించుకుందాం.
స్వామివారు స్వయంభూగా అండర్ గ్రౌండ్ లో వెలవడం వల్ల ఎప్పుడూ కూడా స్వామివారి దగ్గర నీరు ఉండేది. భక్తులకు స్వామివారిని దర్శించుకునేందుకు ఇబ్బంది కలుగుతుందని అందరూ ఆలోచించి ఒక 50 సంవత్సరాల క్రితం గ్రామ ప్రజల సహాయ సహకారంతో ఈ విధంగా ఆలయాన్ని నిర్మించి స్వామివారి రూపాలను తయారు చేపించి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ విధంగా స్వామివారి ఆలయం దినదినాభివృద్ధి జరుగుతుంది. ఈ విధంగా ఒక 10 మెట్లు దిగి కిందికి రాగానే ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. పురాతనమైన కట్టడంలో ఎంతో అందంగా ఉంటుంది ఈ కిందున్నటువంటి ఆలయం. ఈ తరం పిల్లలకి ఇలాంటి ఆలయాలని చూపించటం ఎంతో ముఖ్యం. పురాతన కట్టడాలను, శిల్ప సంపదను కాపాడుకోవటం మన అందరి బాధ్యత. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. యోగానంద లక్ష్మీ నరసింహస్వామి స్వామివారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామంలో వేచి ఉన్నారు. ఈయన స్వయంభూగా వెలిసిన స్వామి. ఈయన దగ్గరికి వచ్చిన భక్తులకు, అలాగే సంతానం లేని వాళ్ళకి, అలాగే ఏవైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి అష్టైశ్వర్యాలు, అలాగే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఈ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఎలా ఆయన వెలిశారు అనేది, ఇప్పుడు ఎలా వెలిశారు అనేది మీకు చెప్తాను. యోగానంద లక్ష్మీ నరసింహ జీవిత చరిత్ర చెప్తా వినండి. యోగానంద లక్ష్మీ నరసింహ కర్నూలు జిల్లా తోకపల్లి గురుమూర్తి లక్ష్మమ్మ అన్న దంపతులు జన్మించారు. ఆయన నిత్యం లక్ష్మీ నరసింహస్వామి భక్తుడు. ఆయన ఎప్పుడు లక్ష్మీ నరసింహస్వామి పూజలు చేస్తూ, అలాగే లక్ష్మీ నరసింహస్వామి ధ్యానంలో ఉండిపోతా ఉంటారు. యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారు ధ్యానంలో ఉండగా అప్పుడు ఆయనకి స్వప్నం లక్ష్మీ నరసింహస్వామి కనపడతారు. ఏమని, నేను పలానా అబ్బూరు గ్రామంలో స్వయంభూగా వేచి ఉన్నాను. అక్కడ కొంతమంది నా భక్తులు నాకు పూజలు చేస్తూ ఉన్నారు. పుత్ర సంతానం లేక వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. అబ్బూరు గ్రామం నుంచి ఇక్కడ ఉన్న కొంతమంది భక్తులు కర్నూలు జిల్లా తోకపల్లి మండలానికి వెళ్ళి అక్కడ ఉన్న యోగానంద లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని, స్వామి మాకు అక్కడ పుత్ర సంతానం లేక బాధపడుతున్నాము, మీరు మా గ్రామానికి రావాల్సిందిగా కోరుతున్నాము అని వేడుకుంటారు. అప్పుడు ఆ యోగానంద లక్ష్మీ స్వామి అంటారు, అయ్యా లక్ష్మీ నరసింహస్వామి నాకు స్వప్నంలో కనబడి ఉన్న విషయం మొత్తం చెప్పారు. అక్కడ మీరు పడుతున్న బాధలు, కష్టాలు అన్నిటి గురించి చెప్తారు. నేనే మీకోసం వద్దాం అనుకుంటున్నాను, మీరే నా కోసం వచ్చారని చెప్పేసి ఆయన స్వయంగా ఆ పెద్దల సమక్షంలో ఆ యోగానంద లక్ష్మీ స్వామి బయలుదేరి ఇక్కడికి అబ్బూరు గ్రామానికి వచ్చి ఉంటాడు. ఆ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన స్వయం చేతులతో, అలాగే స్వయం హస్తాలతో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేసి, అలాగే ఇక్కడ పుత్ర సంతాన యాగం ప్రారంభిస్తారు. అలా పుత్ర సంతాన యాగం ప్రారంభించిన తర్వాత వీళ్ళకి ఈ గ్రామ ప్రజలకి పుత్రులు, అలాగే వాళ్ళ సంతానం, అలాగే వంశం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. జలపాతంలో స్వయంభూగా వెలిసిన విగ్రహాలను కదిలీకుండా 40 నుంచి 50 సంవత్సరాల మధ్యలో మళ్ళా విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రతిష్ఠించారు నూతన విగ్రహాలను. ప్రతి సంవత్సరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి 3 రోజులు అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుగుతుంటాయి. పాల్గొన మాసం శుద్ధ పంచమి రోజు మొదటి రోజు వచ్చేసరికి స్వామివారికి అభిషేకము, అలాగే అంకురార్పణ జరుగుతూ ఉంటాయి. రెండో రోజు వచ్చేసరికి స్వామివారి కళ్యాణము, అలాగే శంఖచక్రములతో గ్రామోత్సవం, అలాగే 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటది. అలాగే మూడో రోజు వచ్చేసరికి
పూర్ణాహుతి హోమం జరుగుతూ ఉంటది. ఇలా 3 రోజులు అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి చాలా మంది ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్తారు. అలాగే ఆలయం ఎదుట స్వామివారికి ఎదురు ధ్వజస్తంభం దగ్గర గరుత్మంతుడు, అలాగే ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తూ ఉంటారు. అలాగే ధనుర్మాసం నెలలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి శనివారం ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయండి. అలాగే 6:30 నుంచి నగర సంకీర్తన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నగర సంకీర్తన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు స్వామివారికి పూజా కార్యక్రమాలు, అలాగే భజన కార్యక్రమం జరుగుతూ ఉంటుందండి. శనివారం సాయంత్రం 7 గంటలకి భజన కార్యక్రమంతో పాటు ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా ఆకు పూజ, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. చూశారు కదా ఫ్రెండ్స్, అబ్బూరు గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానాన్ని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టెంపుల్ వ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది.